Hello, good afternoon. Welcome to paper number 1 explanation of IBPS RRB mains model of wind test exams for the English section. So, in the beginning, you have a comprehension, and after the comprehension, you have the correction of sentences. Then you have the close test. After close test, you have the double fillers. After the double fillers, again, you have certain correction of sentences. That is the phrase replacement, the original part. Then you have again a different kind of correction of sentences. Okay, right, so let's go ahead and start off with the double fillers initially. Sir, ఇవి చూడండి ఒకసారి డబుల్ ఫిల్లర్స్. సో డబుల్ ఫిల్లర్స్ విషయానికి వచ్చేటప్పటికి ది డాష్ ప్లేయింగ్ ఆఫ్ లౌడ్ మ్యూజిక్ has led the angry residents of this vicinity to file a police complaint and move court against the organizers' lack of dash for the people's need for a peaceful neighborhood అని అడిగారు. సో ది డాష్ ప్లేయింగ్ ఆఫ్ లౌడ్ మ్యూజిక్ అన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుంది? ఇన్కాసెంట్ అంటే కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ బ్రేక్. ఇది ఎక్కడ వాడతాం? జనరల్గా మనం వాన వచ్చినప్పుడు వాడతాం. దట్ ఈస్ అన్ ఇన్కాసెంట్ రైన్ఫాల్ అంటే ఎడతెరిపి లేకుండా వాన పడింది అంటారు చూసారా, అలా. సో కంటిన్యూస్గా ప్లే చేస్తున్నారు ఆ లోడ్ మ్యూజిక్. దాంట్లో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. ఏమని? అగెయిన్స్ట్ ది ఆర్గనైజర్స్ ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు ఆయన. పీస్ఫుల్ నైబర్హుడ్లో జనాలు ఉండాలి అని కోరుకుంటుందనే విషయాన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. సో ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ అనమాట. నెక్స్ట్ 27, that is according to my number, you will have different number. The dash of the chronic balance of payment deficit which has dashed the finance minister and 3 prime ministers is very real అన్నారు. అయితే ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో అన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తే టెంప్టేషన్ ఆఫ్ క్రానిక్ బ్యాలెన్స్ అనేది తప్పు, అండర్స్టాండింగ్ తప్పు, ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు ఉండొచ్చు చూద్దాం. విచ్ హ్యాస్ అండర్ ఎస్టిమేటెడ్ అది తప్పు. సో ఆబ్లిగేషన్ తప్పు. సో ఆప్షన్ ఇస్ ఈ, దట్ ఈస్ డిలెమా. ది డిలెమా ఆఫ్ క్రానిక్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ విచ్ హ్యాస్ ప్లేగ్డ్ అంటే ఇంతకుముందు ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెప్పాను. ప్లేగ్డ్ అంటే కంటిన్యూస్గా సమస్య తీరకుండా ఒకసారి స్టార్ట్ అయితే ఇక ఇయర్స్ టుగెదర్ బట్టి అలా వస్తుంది అనుకోండి, అలాంటి సమస్యని ప్లేగ్డ్ అంటాం. సో ఇక్కడ డిలెమా సరిపోయింది, అలానే ప్లేగ్డ్ అనే మాట కూడా సరిపోయింది. రైట్, ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ చూడండి. బ్రిటన్ ఫర్ ది ప్రెజెంట్ ఈజ్ డీప్లీ డాష్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్ అండ్ ది ఎకనామిక్ ఫ్యూచర్ హెవీలీ డాష్ లుక్స్ అన్సర్టెన్ అని ఉందా? సో ఇప్పుడు దీనికి మ్యాచ్ అయ్యేది ఏంటి? మైర్డ్ అంటే ఆ మధ్యలో ఇరుక్కుందని అర్థం. మైర్డ్ ఇన్ కాంట్రవర్సీ అంటే వాడు అన్నెసరీ కాంట్రవర్సీ మధ్యలో ఇరుక్కున్నాడు. సో బ్రిటన్ ఎకానమీ కూడా టుడే ఈజ్ మైర్డ్ ఇందులో ఎకనామిక్ ట్రబుల్స్లో. అండ్ ది ఎకనామిక్ ఫ్యూచర్ హెవీలీ మార్టిగేజ్డ్. ఆ ఫ్యూచర్ ఎలా ఉంది? మార్టిగేజ్ అంటే తాకట్టు పెట్టబడి ఉంది, బోల్డంత ఆస్తి. అలా రైజ్ చేసిన అప్పుతో దీన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు దాన్ని ఎవరు తీరుస్తాడో తెలియని పరిస్థితి. సో దట్ ఈస్ హెవీలీ మార్టిగేజ్డ్. దట్ లుక్స్ వెరీ అన్సర్టన్. మిగతా ఆప్షన్స్ ఏవి కూడా అందులో మ్యాచ్ కావు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్గ్రాస్డ్ అన్నా కూడా డీప్లీ మైర్డ్ అనే అర్థం, కానీ రెస్పాన్సివ్ అనేది మ్యాచ్ కాదు మనకి. ఇన్గ్రెయిన్డ్ అనే మాటకు అర్థం డిఫికల్ట్ టు చేంజ్ అని. అసలు దానికి దీనికి సంబంధం లేదు. సో మిగతా ఏవి కూడా మనకి పనికిరావు. నెక్స్ట్ చూడండి. Our constitution was based on the belief that the free dash of ideas, people and cultures is essential to the dash of a democratic society. ఏంటది? ద ఫ్రీ డాష్ ఆఫ్ ఐడియాస్ అంటే ఏముండాలమ్మా? ఇంటర్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఒకళ్ళు వచ్చిన ఐడియా ఇంకొకళ్ళతో, ఇంకోళ్ళ ఐడియా ఇంకోళ్ళు షేర్ చేసుకోవడం, షేరింగ్ అని అర్థం. సో ఇంటర్చేంజ్ ఆఫ్ ఐడియాస్, పీపుల్ అండ్ కల్చర్ ఈజ్ ఎసెన్షియల్ టు ద డాష్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ సొసైటీ ప్రిజర్వేషన్. ఒక డెమోక్రటిక్ సొసైటీ బతకాలి, కాపాడబడాలంటే ఈ ఇంటర్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేవి జరగాలి. మిగతా ఏవి కూడా మ్యాచ్ కావు. యూ అబ్జర్వ్ ఇట్. ద నెక్స్ట్ చూడండి. As this country has become more dash and internationalized, it has, like all Western democracies, experienced a necessary increase in the dash of the executive. ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు లెజిస్లేచరు, జ్యుడిషియరీ వీళ్ళందరూ ఏం ప్లే చేస్తారు? ఒక పాత్రని ప్లే చేస్తారు. సో రోల్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మీద డిపెండ్ అవ్వడం పెరిగింది. సో సెకండ్ రోల్ అయితే ఫస్ట్ది మ్యాచ్ అయిందో చూడండి. యాజ్ దిస్ కంట్రీ హాస్ బికమ్ మోర్ అర్బనైజ్డ్ అండ్ ఇంటర్నేషనలైజ్డ్. సో రెండు అక్కడ మ్యాచ్ అయినాయి. సో ఆప్షన్ ఏ అవుతుంది, అర్బనైజ్డ్ అండ్ ఇంటర్నేషనలైజ్డ్. అండ్ అలానే నెసెసరీ ఇంక్రీజ్ ఇన్ ది రోల్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్ సిలో ఇంక్రీజ్ ఇన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనుకున్నారనుకోండి, ఫస్ట్ది మ్యాచ్ కాదు. యాజ్ దిస్ కంట్రీ హాస్ బికమ్ మోర్ సింథసైజ్డ్ ఏంటి? ఆ మాట అర్థం లేదు. సో అందుకని ఆప్షన్ ఏ అవుతుంది దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, 31 నుంచి 35 దాకా అంటే రాదంట, దాని కంటిన్యూషన్ డబుల్ ఫిల్లర్స్ కంటిన్యూషన్. సో అందులో చూస్తే హవెవర్ ద గవర్నమెంట్ కెన్ ఇన్వెస్టిగేట్ ద డిపాజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ మే టర్న్ అవుట్ టు బి బ్లాక్ మనీ. It does imply that a greater effort is required, and this is something a number of commentators have pointed out. ఇప్పుడు దీంట్లో మిస్ అవుతున్నది ఏంటి? బట్ అనే మాట మిస్ అయింది. ఎక్కడ? సి పార్ట్లో.
చూడండి, హవెవర్ ద గవర్నమెంట్ కెన్ ఇన్వెస్టిగేట్ ద డిపాజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ మే టర్న్ అవుట్ టు బి బ్లాక్ మనీ బట్ ఇట్ డస్ ఇంప్లై దట్ ఎ గ్రేటర్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. అదేనా, సో ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడచ్చు, కానీ అది ఊరినే బయటపడదుగా, దానికి చాలా గ్రేట్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. సో అందుకని బట్ ఇట్ ఇంప్లైజ్ ఫార్ గ్రేటర్ ఎఫర్ట్ అని ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఏ మూవ్ బై మర్సిడీస్ టు పార్ట్నర్ లూయిస్ హ్యామిల్టన్ who they teamed with during his first stint at McLaren has been mooted, but any hopes of a Ferrari return ended with Sebastian Vettel and Kimi Räikkönen both signing new deals అనుందా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందులో తప్ప ఏంటంటే ఎనీ హోప్స్ ఆఫ్ ఎ ఫెరారీ రిటర్న్, ఎండెడ్ కాదు, వర్ ఎండెడ్ అని ఉండాలి. ఎందుకు ఇదంతా ప్యాసివ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో హోప్స్ అనే మాట ప్లూరల్, సో దేర్ ఫోర్ వాజ్ ఎండెడ్ కాదు, ఎనీ హోప్ అంటే వాజ్ ఎండెడ్ అనేవాళ్ళు, హోప్స్ అన్నాం కాబట్టి వర్ ఎండెడ్ అవ్వాలి ఇది. నెక్స్ట్, విత్ చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఎఫెక్టింగ్ ది ఎక్స్ట్రిన్సిక్ చేంజెస్ అన్నారు. ఎక్స్టెన్సిక్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ ది వైరస్, ఫ్యూచర్ చేంజ్ ఇన్ క్లైమేట్ మైట్ హ్యావ్ ఎ సబ్స్టాన్షియల్ ఎఫెక్ట్. సో ఇక్కడ కూడా అక్కడ ఎక్స్టర్నల్ చేంజెస్ అనే మాట వచ్చింది, ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఫ్యూచర్ చేంజెస్ అనే మాట అవుతుంది. సో దేర్ ఫర్ ఫ్యూచర్ చేంజెస్ ఇన్ ది క్లైమేట్ చేంజ్ మైట్ హ్యావ్ ఎ సబ్స్టాన్షియల్ ఎఫెక్ట్ ఆన్ డెంగ్యూ అని. నెక్స్ట్, మచ్ ఆఫ్ ది ఎపిక్ సిటీ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఎన్కౌంటర్స్. ఎపిక్ సిటీ అనేది ఒక నావెల్, దాంట్లో ఏముంది, మచ్ ఆఫ్ ది ఎపిక్ సిటీ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఎన్కౌంటర్స్ దట్ ఆర్ డల్లీ కొటీడియన్ అంటే రోజు జరిగేవి, ఇట్ అక్కర్స్ ఎవ్రీ డే. సో రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం టైప్ రోజు జరిగే వాటి గురించి ఉంది, అందులో పెద్ద విశేషాలు ఏం లేవు, చాలా డల్గా ఉంది ఆ బుక్ అని. అండ్ దిస్ రివ్యూర్ ఆఫెన్ వాంటెడ్ టు నో వై ఆన్ ఎర్త్ చౌదరి వుడ్ గో టు ద ట్రబుల్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, రీకౌంటింగ్ ఇన్ టెడియస్ డీటెయిల్ హిస్ హంట్ ఫర్ ఎ సూటబుల్ ఫ్లాట్ ఆర్ హిస్ కమ్యూట్ టు హిస్ ఫార్మర్ ఆఫీసెస్ అట్ ది స్టేట్స్మన్. సో దీంట్లో తప్పెక్కడ ఉంది అంటే అక్కడేం లేదు. అంటే ఎపిక్ సిటీ అనే బుక్ ఒక ఆయన రాశాడు, ఎవరు, చౌదరి అనే ఆయన. దాంట్లో అంతా రోజువారీ ప్రతి మనిషి ఒక సిటీలో ఏం చేస్తాడో అదే విషయాలు ఉన్నాయి. అసలు ఆ విషయాలు డిస్క్రైబ్ చేయడానికి అంత డీటెయిల్స్లోకి ఎందుకు వెళ్ళాడని ఈ రివ్యూవర్ ఎవడైతే బుక్ మీద రివ్యూ రాస్తున్నాడో వాడు చాలా ఆశ్చర్యపోయాడు అన్నారు. సో అందుకని దీంట్లో దెర్ ఇస్ నో ఎర్రర్. నెక్స్ట్ చూడండి, ఓవర్ ద పాస్ట్ డెకేడ్ ద బ్రిక్స్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్ హ్యాస్ హ్యాడ్ గ్రోన్ ఇంటూ అన్ ఇంటర్నేషనల్ మెకానిజం ఆఫ్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉందా. హ్యాస్ హ్యాడ్ గ్రోన్ ఎందుకు, బ్రిక్స్ అనేది ఈ మధ్యకాలంలో జరిగింది, పాస్ట్ డికేడ్లో జరిగింది, ఇప్పుడు చాలా పాతకాలం విషయాలు జరిగి దాన్ని కనెక్టింగ్గా ఇంకో పాయింట్ చెప్తే అప్పుడు కదా హ్యాడ్ వాడాల్సింది మనం. సో అందుకని హ్యాడ్ సింపుల్గా తీసేయండి. సో బ్రిక్స్ ప్లాట్ఫామ్ హ్యాస్ గ్రోన్ ఇంటూ అన్ ఇంటర్నేషనల్ మెకానిజం అంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్. ఇక ఏ సెంటెన్స్ ఈజ్ అండర్లైన్డ్, 4 alternatives ఆర్ గివెన్ యాజ్ సబ్స్టిట్యూషన్స్. ఏంటి మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏది సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ అని పెట్టాలి. చూడండి, ద గవర్నమెంట్ విల్ సూన్ లాంచ్ ది ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ టు ఫండ్ పొలిటికల్ పార్టీస్ యాజ్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్. డిఫెన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ సెడ్ ఆన్ సండే అన్నారు. సో గవర్నమెంట్ విల్ సూన్ లాంచ్ అని ఉందా, దాని ప్లేస్లో వుడ్ క్విక్, అది తప్పు కదా, వుడ్ క్విక్ అనే మాట లేదు అసలు. విల్ ఫాస్ట్లీ అది తప్పే, వుడ్ స్విఫ్ట్ తప్పే, విల్ సూన్లీ అనే మాట ఉందా, లేదు. సో అందుకని ఇవేవి కూడా దానికి సబ్స్టిట్యూట్స్ కాదు. సో దేర్ ఫర్ విల్ సూన్ అనేది అయితే ఉందో అది కరెక్ట్. సో నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, ఏ టీనేజర్ హ్యాస్ డైడ్ వెన్ హిస్ గర్ల్ ఫ్రెండ్ సర్వైవ్డ్ while his girlfriend survived when the couple attempted suicide at G. Rothaput village under Dashmantpur block in Koraput district of Odisha. చూద్దాం, మిగతా సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఏ టీనేజర్ వాజ్ డైడ్ తప్పు, ఏ టీనేజర్ వాజ్ డైయింగ్ ఇంకా చచ్చిపోతూనే ఉన్నాడా కాదు తప్పు, ఏ టీనేజర్ హ్యాస్ బీన్ డైడ్ అదేమిటి అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు చచ్చిపోయాడా కాదు, ఏ టీనేజర్ హ్యాడ్ బీన్ డైడ్ అసలు సంబంధం లేదు. సో దేర్ ఫోర్ ఇక్కడ కూడా నో ఇంప్రూవ్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్, స్పీకింగ్ ఇన్ వారణాసి, స్టేట్స్ అగ్రికల్చర్ మినిస్టర్ సూర్య ప్రతాప్ షాహీ సెడ్ ఏ ప్రపోజల్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ లోన్ వేవర్ ఆఫ్ ఫార్మర్స్. హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ అంటే అనంతరం చేస్తోందని, షెడ్యూల్ ప్రిపరేషన్ చేస్తోంది, రిపోర్ట్ ప్రిపరేషన్ చేస్తోంది, రిపోర్ట్ ప్రిపరేషన్ జరుగుతోంది, మేము చేస్తున్నాం అని కదా అనాలి. సో అందుకని ఏ ప్రపోజల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ అని ఉండాలి. ఎందుకని ఆయన సెడ్ ఆల్రెడీ చెప్పేశాడు, షెడ్యూల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ అని చెప్పాడు. సో పాస్ట్ టెన్స్లోకి రావాలి. అది ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది చూడండి. సో లోన్ వేవర్కి సంబంధించి ఒక ప్రపోజల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. నెక్స్ట్, ద శిరోమణి అకాలీ దల్ హ్యాస్ అక్యూజ్డ్ ది అమరీందర్ సింగ్ గవర్నమెంట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వెండెటా పాలిటిక్స్. ఎప్పుడైనా సరే ఒకరిని ఏ విషయంలో అయినా సరే యూ మేక్ ఎన్ ఎలిగేషన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఈ పని ఫలానా చేశాడు అని ఆరోపణ చేస్తారు. సో అందుకని ఇన్ ఇండల్జింగ్ కాదు, ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెండెటా. వెండెటా అంటే ప్రతీకారం
సంబంధించిన పాలిటిక్స్ చేస్తున్నారు, అపోజిషన్ పార్టీల మీద ప్రతీకార చర్యలు చేస్తున్నారని అర్థం. సో దే హ్యావ్ క్రిటిసైజ్డ్ ఆఫ్ వాట్, ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెండేటా పాలిటిక్స్. నెక్స్ట్, ఢిల్లీ బేస్డ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అపర్ణ కాల్రా ఈజ్ బ్యాటిల్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ షీ వాజ్ బ్రూటల్లీ అటాక్డ్ ఎట్ ఏ పార్క్ ఇన్ నార్త్ వెస్ట్. బ్యాటిల్ ఫర్ లైఫ్ అంటే ఇంకా జరుగుతోంది స్టిల్, అంటే ఆవిడ చావు బతుకుల మధ్య ఉంది అని చెప్పడం కదా. సో అందుకని ఇక్కడ ఏముండాలి, ఈజ్ బ్యాట్లింగ్ ఫర్ లైఫ్, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, సో అందుకని ఆప్షన్ ఏలోనే ఉంది ఈజ్ బ్యాట్లింగ్ అని. నెక్స్ట్ లెట్ us కమ్ టు ది కాంప్రహెన్షన్. నా కాంప్రహెన్షన్ విషయానికి వస్తే ఇందులో ఇండియా ఎఫ్డిఐకి సంబంధించి, అందులోని ఏవియేషన్ సెక్టార్లో ఎఫ్డిఐకి సంబంధించి మనం రిలాక్సేషన్స్ చేసాం. ఇంతకుముందు లేనంతగా ఇప్పుడు 49% నుంచి 100% ఎఫ్డిఐకి మనం పెంచడం ఇవన్నీ చేసాం. అలా చేయడం వల్ల మనకు కొంత అడ్వాంటేజ్ జరుగుతుందని. అయితే మిగిలిన కొన్ని దేశాల్లో ఎఫ్డిఐలకు సంబంధించి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కంటే కూడా మనం ఇంకా బోల్డ్గా ఓపెన్ అప్ చేసామని. అయితే దీనివల్ల జరిగే ఉపయోగం కంటే కూడా ఈ ఓనర్షిప్ షేరింగ్ ఫారెన్ కంట్రీకి మన ఎయిర్లైన్కి మధ్య ఎలా ఉంటే బాగుంటుందనే దాని మీద గవర్నమెంట్ చేస్తే బాగుండేదని. ఇప్పుడున్న లిక్విడిటీ క్రంచ్లో అంత ఎఫ్డిఐ లిమిట్స్ పెంచినా కూడా ఏవియేషన్కి అంత అడ్వాంటేజ్ జరగకపోవచ్చు అని ఓ పక్క నుంచి మాట్లాడారు. ఓ పక్క నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్ఫ్యూజన్లోకి ఇంకా బోర్డు అంతమంది కొత్త ప్లేయర్స్ రావచ్చని, మన ఏవియేషన్కిను ఫారెన్ ఏవియేషన్కి మధ్య కొన్ని ఎలియన్సెస్ జరగచ్చని, వాటి వల్ల కొన్ని అడ్వాంటేజెస్ జరగచ్చని కూడా చెప్పారు. సో దీన్ని బట్టి లెట్ us try to answer certain questions. చూడండి, ఈవెన్ ఇఫ్ ఏ స్ట్రాటజిక్ ఎయిర్లైన్ ఇన్వెస్టర్ అగ్రీస్ టు బి ఏ జూనియర్ పార్ట్నర్, వాట్ ఎయిర్లైన్ స్టిల్ రిక్వైర్స్. అంటే బయట వాళ్ళు పోనీ వచ్చి మన దగ్గర, ఒకప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఎలా పెట్టింది రూల్స్ అంటే, ఒక వాళ్ళు బయట ఫారెన్ ఎయిర్లైన్కి సంబంధించిన వాళ్ళు మన ఎయిర్లైన్తో వచ్చి ఒక పార్ట్నర్షిప్లోకి వచ్చిన, ఒక స్ట్రాటజిక్ ఎలియన్స్లోకి వచ్చిన, ఆ చైర్మన్ ఇండియన్ అయి ఉండాలి, 2/3 ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియన్లు అయి ఉండాలి, ఇట్లా బోర్డు అంతమంది ఇండియన్స్లో చేతుల్లో కంట్రోల్ ఉండాలన్నట్టుగా యూపీఏ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు యూపీఏ గవర్నమెంట్ ఉండగా. సో అందుకని ఇక్కడ ఏంటి, ఇట్ స్టిల్ రిక్వైర్స్ ఏ చైర్మన్ హూ ఈజ్ ఇండియన్ అని అర్థం. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ దట్ ఈస్ గివెన్. సౌత్ కొరియా అలౌస్ ఫారెన్ ఓనర్షిప్ ఇన్ ఎయిర్లైన్స్ పర్మిట్స్ 45 కాదుగా 49. చిలీ అలౌస్ ఫారెన్ ఓనర్షిప్ 85% కాదుగా 100%. సో అందుకని ఆ రెండు తప్పలే. సో కరెక్ట్ ఏంటని అడిగారు, దట్ ఈస్ ఇంకా మిగిలింది ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఏ ఫారెన్ ఎయిర్లైన్ కుడ్ టై అప్ విత్ అదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ 49:51 జాయింట్ వెంచర్ చేయొచ్చు అని ఉంది, అది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఫస్ట్లో నేను చూడండి, దేర్ నీడ్ నాట్ బీ ఎనీ స్విఫ్ట్ చేంజెస్ ఇన్ ది స్మాల్ ప్రింట్ అన్నారే, అది తప్పు కదా. స్మాల్ ప్రింట్లో చేంజెస్ రావాలి అని చెప్పారు, ఇక్కడేమో దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ చేంజెస్ అన్నారు. సో అందుకని ఏది ఫాల్స్ అని అడిగారు, ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ యూఎస్ నౌ అలౌస్ ఫారెన్ ఓనర్షిప్ ఇన్ ఎయిర్లైన్స్. యూఎస్లో అయితే ఓన్లీ 25% ఫారెన్ ప్లేయర్స్ యూఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్లైన్స్కి సంబంధించిన సివిల్ ఏవియేషన్ సెక్టార్లో మ్యాక్సిమం 25% పెట్టగలరు ఎఫ్డిఐ. అది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వుడ్ బి అ సూటబుల్ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్. ఓపెనింగ్ అవర్ స్కైస్, దానికి సంబంధించి కదా. అంటే ఓపెనింగ్ అవర్ స్కైస్ అంటే బయట ప్లేయర్స్ కూడా వచ్చి మన సివిల్ ఏవియేషన్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి మన సివిల్ ఏవియేషన్ సెక్టార్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్తో పాటుగా గ్లోబలైజ్ చేయడం కోసం అని ఓపెన్ చేయడం అనే దాని గురించి మాట్లాడింది ఈ ప్యాసేజ్ అంతా. సో ఓపెనింగ్ అవర్ స్కైస్ అనేది రెలవెంట్ టైటిల్ అవుతుంది ఈ ప్యాసేజ్కి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ స్క్రాప్డ్ అన్నారు. స్క్రాప్డ్ అంటే ఇక్కడ తీసేశారని అర్థం. సో అందుకని తీసేశారు. మిగతా చూడండి, హోర్డ్ అంటే గుంపు పోగేయడం అని అర్థం, సేవ్ అంటే దాచుకోవడం, స్టోర్ అన్నా దాచుకోవడం, కీప్ అన్నా దాచుకోవడం. సో ఫైనల్గా దీనికి ఆపోజిట్గా ఉన్నది ఒక వర్డే, దట్ ఈస్ స్క్రాప్డ్ అంటే డెమాలిష్ అంటే తీసేశారని అర్థం. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ క్యాలిబరేటెడ్. క్యాలిబరేషన్ చేయడం అంటే అర్థం ఏంటి, అన్ఈవెన్గా ఉన్నదాన్ని ఒక ప్రాపర్ స్టడీలోకి తీసుకురావడానికి యూ కాల్ ఇట్ as క్యాలిబ్రేటెడ్. దానికి ఆపోజిట్ ఏంటని అడిగారు ఇచ్చిన వాటిలో, దట్ ఈస్ డీరేంజ్. డీరేంజ్ అంటే ఉన్నదాన్ని చాలా చెదురు తీసేయడం, మేకింగ్ సంథింగ్ డిస్టర్బ్డ్. అది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ వెంచర్స్. వెంచర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అడేషియస్. అడేషియస్ అంటే బోల్డ్గా, ధైర్యంగా ఒక పనిలోకి దిగిపోవడాన్ని యూ కాల్ ఇట్ as అడేషియస్, అడాసిటీ. సో ఇక్కడ వెంచర్స్ అంటే అర్థం అది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఫ్రే. ఫ్రే అంటే ఏమని చెప్పాను కదా ఆల్రెడీ, ఓ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో కొత్త వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారన్నట్టుగా. సో దీనికి ఆపోజిట్ అడిగారు. సో ఆపోజిట్ ఈజ్ హార్మనీ. హార్మనీ అంటే అంతా కలిసి ఉండడం కదా. డిస్కార్డ్కి ఆపోజిట్ ఈజ్ హార్మనీ. సో రక్కస్ అన్న మీలీ, మీలీ అంటే ఓ కన్ఫ్యూజ్డ్ గొడవ. రకస్ అన్న ఓ కన్ఫ్యూజ్డ్ నాయిసీ డిస్టర్బెన్స్. డానీ బ్రూక్ అన్న ఓ పెద్ద అప్రోర్, జనాలందరి మధ్య ఒక చిన్న గొడవ అయితే పెద్ద అప్రోర్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ డానీ బ్రూక్. సో ఇవన్నీ కూడా ఒక అర్థాన్ని ఇస్తాయి, ఒక హార్మనీ అనేది మాత్రమే డిఫరెంట్ అర్థాన్ని ఇస్తుంది.
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ దట్ ఈస్ బోస్టెడ్. బోస్టెడ్ అంటే చాలా గొప్పగా చెప్పుకున్నారని, దానికి ఏమడిగారు, సిమిలర్గా ఉండేది ఏంటని అడిగారు. ఇప్పుడు బ్రూడర్ అని ఉందనుకోండి, బ్రూడర్ అనే మాటకు అర్థం ఏంటి, కంగారు పడ్డాం, వరీయింగ్ అని. డిటెస్ట్ అంటే ఏంటి అర్థం, డిస్లైక్ సంథింగ్ ఇంటెన్స్లీ, అసలు అదంటే నాకు నచ్చదు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డిటెస్ట్. బ్లో హార్డ్ అని ఉందా, బ్లో హార్డ్ అంటే అర్థమే బోస్ట్ఫుల్, గర్వంగా చెప్పుకోవడం, పాంపస్, షో పుటప్ చేయడం, అలాంటి దాన్ని బ్లో హార్డ్ అంటాం. సో ఇక్కడ బోస్టెడ్ అనే మాటకి దగ్గరగా వచ్చే అర్థం అది. నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అమ్మా. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి, ఏమీ అవసరం లేని పక్షంలో నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్, నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పాలి. ఒకవేళ చేంజ్ ఉంటే చేయాలి. దిస్ ఈజ్ ఎ స్కీమ్ ఇన్ విచ్ ఫర్ ఇండివిజువల్స్ బిలో ఎ సర్టన్ ఇన్కమ్ థ్రెషోల్డ్ నాట్ ఓన్లీ వర్ బీన్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ నాట్ ట్యాక్స్. అది తప్పు కదా, అసలు అది చదివితేనే మీకు దాని అర్థం తేడాగా లేదా. సో అందుకని ఆ ప్లేస్లోకి ఏముండాలి, ఆప్షన్ సిలో చూడండి, నాట్ ఓన్లీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ నాట్ ట్యాక్స్ బట్ ది హౌస్ హోల్డ్ రిసీవ్స్ ఎ ట్యాక్స్ క్రెడిట్ కూడా. సో నాట్ ఓన్లీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ నాట్ ట్యాక్స్ అంటే అతనికి వచ్చే ఇన్కమ్ హౌస్ హోల్డ్కి వచ్చేదాన్ని ట్యాక్స్ వేయకపోగా ఇంకా అతనికి ట్యాక్స్ క్రెడిట్ వస్తుందని అర్థం. సో అందుకని ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. డెస్పైట్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్ ఈకోసిస్టమ్, బైదు హ్యాస్ ఫేస్డ్ ఛాలెంజ్ నెగోషియేటింగ్ బై లోకల్ చైనీస్ రెగ్యులేషన్స్ అని ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ తప్పు, లోకల్ చైనీస్ రెగ్యులేషన్స్తో నెగోషియేట్ చేస్తూ వాటి నుంచి బయటపడడానికి బైదుకి చాలా టైం పట్టిందని చెప్పాలి. సో అది ఆప్షన్ ఏలో ఉంచండి, బైదు హ్యాస్ ఫేస్డ్ ఛాలెంజెస్ నెగోషియేటింగ్ లోకల్ చైనీస్ రెగ్యులేషన్స్. నెగోషియేటింగ్ అంటే చర్చకి రావడం, రెగ్యులేటర్స్ అని అవసరం లేదు, మనుషులతోనే చర్చలు చేయడం అని కాదు దీని అర్థం. నెగోషియేటింగ్ చైనీస్ రెగ్యులేషన్స్ అంటే వాళ్ళు ఏవైతే రూల్స్ అవి పెట్టారో వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మనం మార్చుకునే ప్రయత్నాన్ని కూడా నెగోషియేటింగ్ అంటారు. సో అందుకని దే ఫేస్డ్ ఛాలెంజెస్ నెగోషియేటింగ్ టు ది చైనీస్ రెగ్యులేషన్స్ అని అర్థం. నెక్స్ట్, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ which the latest growth print poses a challenge for the economy and government needs to work. ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ అడ్మిటెడ్ అంటే ఆయన్ని జాయిన్ చేశారు ఎక్కడో అని అర్థం, ఆసుపత్రిలోనే ఎక్కడో, లేకపోతే ఆయన అడ్మిట్ చేశాడని కదా ఉండాలి, ఆయన ఒప్పుకున్నాడు అని ఉండాలి. అది ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సిలో ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ హ్యాస్ అడ్మిటెడ్, ఆయన ఒప్పుకున్నాడు ఏమని, దట్ ది లేటెస్ట్ గ్రోత్ ప్రింట్, ఏదైతే ఇప్పుడు గ్రోత్ ఎంత అయిందని మనం వస్తుందో నంబర్స్, దే పొసెస్ ఏ ఛాలెంజ్, ఎకానమీకి అదో ఛాలెంజ్ లాంటిది అని ఆయన అడ్మిట్ చేశాడని ఉండాలి. అది ఇదేంటిది యాక్టివ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, హవెవర్ సిన్స్ ద బీజేపీ గవర్నమెంట్ షుడ్ బి రిఫ్యూజింగ్ టు రిలీజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది అగ్రిమెంట్, షుడ్ బి రిఫ్యూజింగ్ టు రిలీజ్ ఏమిటి, వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, షుడ్ బి కాదు, దే హ్యావ్ రిఫ్యూజ్డ్ టు రిలీజ్ ద డీటెయిల్స్ ఆర్ దే ఆర్ రిఫ్యూజింగ్, ఇప్పటికి కూడా రిఫ్యూజ్ చేస్తున్నారని. అది ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో చూడండి, సిన్స్ ద బీజేపీ గవర్నమెంట్ ఈజ్ రిఫ్యూజింగ్ టు రిలీజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ మెనీ ఓటర్స్ పర్టికులర్ ది మెజారిటీ మెయిటీస్ అని ఉందా. మెయిటీస్ అంటే మణిపూర్లో ఒక ఎథనిక్ గ్రూప్ అమ్మ, ఒక జాతి, మణిపూర్లో ఒక జాతి అది మెయిటీస్, వాళ్ళకి వీళ్ళు చెప్పేదాని మీద అంత నమ్మకం కుదరట్లేదు. నెక్స్ట్, అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ లెజిస్లేషన్ టెనెన్సీ హ్యాస్ బీన్ అండ్ సింబల్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ప్రెజెంటరీ. అండ్ సింబల్ కరెక్టేనా, తప్పు. సో అందుకని ఆప్షన్ ఏంటి, ఏ చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ లెజిస్లేషన్, టెనెన్సీ లెజిస్లేషన్స్ ఎప్పుడు చేశారు, ఇప్పుడు చాలా పాతకాలంలో చేశారు, అందుకని హ్యాడ్. సో టెనెన్సీ హ్యాడ్ బీన్ ఏ సింబల్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ప్రెజెంటరీ, హ్యాడ్ బీన్ అ సింబల్, అది ఏ సింబలే, అండ్ సింబల్ కాదు, ఏ సింబల్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్, ఎవరిని దోచుకున్నారు, ఎవరిని, పీజెంట్రీ, చిన్న చిన్న ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళ దోపిడీకి ఇది ఒక గుర్తు, సింబల్ లాగా ఉండిపోయింది అనమాట టెనెన్సీలో. ఓకే, దాట్స్ అబౌట్ ది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇక మనకు మిగిలింది ఏంటి లాస్ట్గా, ది క్లోజ్ టెస్ట్ కదా, మిగతా నెక్స్ట్. యా, సో క్లోజ్ టెస్ట్ చూద్దాం. క్లోజ్ టెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ట్యాక్సేషన్ సిస్టమ్ మీద కొన్ని ప్లాన్స్ చేయడం, వాటిని మార్చడం, దానివల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ ఇలాంటి విశేషాలు ఉన్నాయి. సో లెట్ us see. US President Donald Trump's tax plan, released as a brief one-page document this week, promises some bold reforms to dash America's sluggish economy. ఎప్పుడైనా సరే స్లగ్గిష్గా అంటే డ్రూప్ అయిపోయిన షోల్డర్స్ ఉన్నవి, అలా దెబ్బతిని ఉన్న వాటిని మళ్ళీ పైకి తీసుకురావడాన్ని రీజనవేట్ అంటాం. రీజనవేట్ అంటే మళ్ళీ దాంట్లో కొంత లైఫ్ తీసుకురావడం అని అర్థం. సో అందుకని రిఫ్రెష్ అని ఆల్రెడీ ఇచ్చారు ఆప్షన్, వాడు ఇచ్చిన బ్లాంక్లో, అది తప్పు, రీజనవేట్ అని ఉండాలి. Weak private investment spending has been at the heart of what is now dubbed the slowest US economic recovery in the post-war era, which dash with a serious slump in productivity, which has been coupled అని ఉంది. సో చూద్దాం, which has been coupled అనే సరిపోవాలి. యా, విచ్ హ్యాడ్ బీన్ కపుల్డ్ కాదు, ఇప్పుడే జరుగుతుంది, అది హ్యావ్ బీన్ కాదు, ఒక విషయం గురించే చెప్పారు. హ్యాస్ బీన్ కపుల్ అన్నారు, అది తప్పు. సో బీన్ అన్నారు, తప్పు. సో నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. సో అక్కడ ఏదైతే ఇచ్చారో అదే సరిపోతుంది. సో విచ్ హ్యాస్ బీన్ కపుల్డ్ విత్ ఎ సీరియస్ లంప్ ఇన్ ప్రొడక్టివిటీ.
The plan does well in attempting to address basic structural problems that have held back the American private sector. However, its eventual success in dash growth, in reviving growth అని ఉండాలి కదా, రివైవ్ టు అని ఉంది, అది తప్పు కదా, అసలు ఎక్స్ప్రెషన్ తప్పు, రివైవింగ్ అని ఉండాలి, అది ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, లెట్స్ సీ ఆప్షన్ బిలో ఉంది చూడండి. రివైవింగ్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ విల్ డిపెండ్ ఆన్ ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్స్ బెనిఫిట్ ట్రికల్ డౌన్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బిగ్ బిజినెస్ టు రియల్ ఎకానమీ. ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డాష్ స్టీప్ కట్స్ టు ది కార్పొరేట్ సెక్టార్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటే, అది ఏదైనా ప్రపోజల్స్ అన్న ఉండాలి లేదా ప్రపోజ్డ్ అన్న ఉండాలి. లెట్స్ సీ. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ప్రపోజ్డ్, రైట్. సో వాళ్ళు ప్రపోజ్ చేశారు ఏంటది, స్టీప్ కట్స్ టు ది కార్పొరేట్ ట్యాక్స్ రేట్. ఎంత 35% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది, దాన్ని 15% తగ్గించారు. ఏ సిగ్నిఫికెంట్ రిడక్షన్ అండ్ సింప్లిఫికేషన్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 లైన్ జంప్ చేయండి. నోటబుల్లీ ద ఎర్లియర్ ప్రపోజల్ టు ఇంపోజ్ ఎ ప్రొటెక్షనిస్ట్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ హ్యాస్ ఆల్సో బీన్ షెల్వ్డ్. షెల్వ్డ్ అంటే పక్కన పెట్టారు. హోప్ఫుల్లీ డ్యూ టు ది డాష్ అడ్మినిస్ట్రేషన్ రియలైజేషన్. ఏంటది, హోప్ఫుల్లీ టు ది అడ్మినిస్ట్రేషన్స్ రియలైజేషన్ అని ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ యొక్క మైండ్కి అర్థమైంది ఆ విషయం. సో అడ్మినిస్ట్రేషన్స్ రియలైజేషన్ దట్ ట్రేడ్ టారిఫ్స్ డాష్ డోంట్ కమ్ విత్ ఎ జీరో కాస్ట్ ఆన్ అమెరికన్స్ అని ఉంది. సో ట్రేడ్ టారిఫ్స్ అనేది ప్లూరలే, డోంట్ కమ్ అనేది మ్యాచ్ అయింది. ఇక నాకు తెలిసి దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, సో దెర్ ఇస్ నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. సో ట్రేడ్ టారిఫ్స్ డోంట్ కమ్ విత్ ఎ జీరో కాస్ట్ ఆన్ అమెరికన్స్. 2-3 లైన్స్ జంప్ చేయండి. అండ్ నెక్స్ట్ పారాలోకి, వెదర్ ది లైక్లీ ఇన్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ విల్ ఇన్సెంటివైజ్ యుఎస్ కార్పొరేషన్స్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో కూడా నాకు తెలిసి దెర్ ఇస్ నో ఎర్రర్ ఏం లేదు దీంట్లో. ఎస్, సో వెదర్ ది లైక్లీ ఇన్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ విల్ ఇన్సెంటివైజ్ అంటే వాళ్ళకి ఏమైనా మంచి చేస్తుందా, అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుందా, ఆర్ సింప్లీ డిస్ట్రిబ్యూట్ ద క్యాష్ టు షేర్ హోల్డర్స్ త్రూ బైబ్యాక్స్ అండ్ డివిడెండ్స్. మళ్ళీ 3-4 లైన్ కిందకి రండి. ఇక్కడ చూడండి, వెదర్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విల్ వాక్ బ్యాక్ ఆన్ ఇట్స్ డాష్ బిగినింగ్ టు ప్రామిస్ అని ఉంది కదా. సో విల్ వాక్ బ్యాక్ ఆన్ ఇట్స్ డాష్ ప్రామిస్ టు అడాప్ట్ ఏ ట్యాక్స్ ప్లాన్. ఏంటది, ఇనీషియల్ అని ఉండాలి. ఫస్ట్లో వాళ్ళు చేసిన ప్లాన్ అది కదా. ఎస్, ఇన్సిపియంట్ అని ఒక మాట ఉంది కదా, అందులోనే ఇన్సిపియంట్ అంటే బిగినింగ్ టు హ్యాపెన్ అని అర్థం. ఇనీషియల్ అంటే మొదట్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్కి వీళ్ళు నిలబడాలి. సో ఇనీషియల్ ప్రామిస్ టు అడాప్ట్ ఏ ట్యాక్స్ ప్లాన్ దట్ ఈస్ రెవెన్యూ అండ్ డెఫిసిట్ న్యూట్రల్ ఆర్ కట్ డౌన్ ఆన్ స్పెండింగ్ టు మ్యాచ్ లోవర్ రెవెన్యూస్ రిమైన్స్ టు బి సీన్. Most recently, US Treasury Secretary Stephen Mnuchin argued that higher growth will help dash for the revenue loss. డ్యామేజ్ అని ఉంది ఇక్కడ, డ్యామేజ్ కాదు. హయ్యర్ గ్రోత్ రేట్ వస్తే జరిగిన రెవెన్యూ లాస్ ఏమవ్వాలి, కాంపెన్సేట్ అవ్వాలి. సో కాంపెన్సేట్ ఫర్ ది రెవెన్యూ లాస్ ఫ్రమ్ ట్యాక్స్ కట్స్. ఇంకా లాస్ట్గా చూడండి, Mr. Trump's bullish stance on infrastructure and military spending also suggests he is unlikely to reduce spending. This means that the real dash income of Americans, ఏంటది, the real needed income అని ఉంది ఇక్కడ. రియల్ నీడెడ్ ఇన్కమ్ కాదు. ఎప్పుడైనా ట్యాక్సులు పోయిన తర్వాత వచ్చే డబ్బును ఏమంటారు, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు చేయడానికి నా చేతిలో ఎంత డబ్బు మిగిలిందని అర్థం. సో ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి అని దాని అర్థం. సో దట్ ఈస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ ది English paper 1. If you have any questions regarding this, you put them under the comment section. Thank you.